లక్ష్మీ పార్వతి ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు తెలియని వారుండరు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది, తన మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావుకి విడాకులు ఇచ్చి తనకంటే 44 ఏళ్లు పెద్ద అయిన ఎన్టీఆర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది, ప్రశాంతంగా ఉన్న నందమూరి వంశాన్ని కకావికలం ఎందుకు చేసింది, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఏం సాధించింది, అసలు వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేయించింది ఎవరు, చంద్రబాబా, లక్ష్మీ పార్వత? వీటన్నింటికి సమాధానం కావాలంటే మనం ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. 1962 ఆగస్టు 10న గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జన్మించారు లక్ష్మీ పార్వతి. ఈమె నాన్నగారు కమ్యూనిస్టు భావజాలు ఉన్న వ్యక్తి. అయితే వీరిది చాలా పేద కుటుంబం. ఈవిడికి 9 సంవత్సరాల వయసున్నప్పుడు హరికథ పితామహుడు వీరగంధం వెంకట సుబ్బారావు గారిని కలిసి అతని దగ్గర శిష్యరికం చేస్తానని చెప్పి అతని వద్ద చేరింది. సంస్కృతం మీద, సాహిత్యం మీద పట్టున్న లక్ష్మీ పార్వతిని వీరగంధం గారు చదివించి నాటకాలు నేర్పించేవారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత వీరగంధం గారిని వివాహం చేసుకోమని బలవంతం చేసిందని వీరగంధం గారు చెప్పారు. అయితే నా అచేతనాన్ని, నా ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని నన్ను వివాహమాడారని లక్ష్మీ పార్వతి విమర్శించేవారు. ఇందులో ఎవరిది నిజం, ఏది నిజమనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలియాలి. అప్పటికే పెళ్ళై 4 పిల్లలు ఉన్నారు వీరగంధం గారికి. అయితే అతని మొదటి భార్య లేరు. ఆ 4 పిల్లలకి మారట తల్లి అయ్యింది లక్ష్మీ పార్వతి. అయితే వీరిద్దరికీ కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు వీరగంధం కోటేశ్వర ప్రసాద్. ఇతను ఒక డాక్టర్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. 1982లో ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించి దాని ఆవిర్భావం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రచారం చేయాల్సిందిగా తెనాలిలో ఉన్న కళాకారులకు పిలుపునిచ్చారు. ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయితే కళాకారులకు మంచి జరుగుతుందనే సదుద్దేశంతో వీరగంధం, అతని బృందం తెలుగుదేశం తరపున ప్రచారం చేశారు. కానీ వీరగంధం గారు ఎన్టీఆర్ ని ప్రత్యక్షంగా చూసింది గాని కలిసింది గాని లేదు. ఆ తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ మరొక్కసారి వీరగంధంని, ఆయన బృందాన్ని పిలిపించుకొని ప్రచారం చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 1985 ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ తరపున హరికథా ప్రదర్శనలు ఇచ్చారు వీరగంధం. ఆ నాటకం చూసి మెచ్చిన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ గారికి పరిచయం చేశారు వీరగంధం గారిని, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతిని. ఎన్టీఆర్ గారిని ఇదే మొదటిసారి చూడడం ప్రత్యక్షంగా. ఇదే వీరి ముగ్గురి మొదటి కలయిక. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి వీరగంధం, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ని కలిసేవారు. ఆ తర్వాత 1989లో లక్ష్మీ పార్వతి ఎంఫిల్ చేయడానికి తెలుగు విశ్వవిద్యాలయంలో దోనప్ప గారి సహకారంతో అక్కడ చేర్పించారు వీరగంధం. అక్కడ మద్దూరి విజయలక్ష్మి గారనే ఒక ఆమె ఉండేవారు. ఆమె కార్పొరేషన్ లో మెంబర్ కూడా. అయితే ఈవిడ డ్రామా ఆర్టిస్ట్ కూడా కావడంతో ఆమె ఇంట్లోనే ఉండేవారు లక్ష్మీ పార్వతి. అక్కడ ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ ని తరచూ కలిసి మీ జీవిత చరిత్ర రాయాలని ఉందని చెప్పి పరిచయాలు బాగా పెంచుకున్నారు. అయితే ఆ సమయంలోనే కొంతమంది వీరగంధం గారితో ఆడపిల్లని చదివించడమే తప్పు, అలాంటిది ఒంటరిగా ఇంత దూరం పంపి చదివిస్తున్నారు, అంతేకాకుండా ఆవిడ తరచూ ఎన్టీఆర్ ని కలవడం, ఆయన దగ్గర ఎక్కువగా ఉండడం మంచిది కాదని మీరైనా చెప్పాలి కదా అని వీరగంధం గారికి చెప్పారట. దానికి సమాధానంగా వీరగంధం గారు చదివి ఆడది, చదవక మగాడు చెడిపోరు, అది వారి సంస్కారం బట్టి ఉంటుందని చెప్పేవారు. అంతేకాదు ఆయన్ని అనుమానిస్తే దేవుణ్ణి అవమానించినట్లే అనేవారు వీరగంధం గారు. కానీ ఆ తర్వాత లక్ష్మీ పార్వతి పూర్తిగా ఎన్టీఆర్ చెంతనే ఉండిపోయారు. వీరగంధం గారి దగ్గరికి వెళ్లడం మానేసింది. ఒక ఆడది చెడిపోతే అందులో మగాడిగా నా తప్పు కూడా ఉంది, దానికి వేరే వారిని నిందించడం సరికాదు. ఇక్కడ విధి ఆడే వింత నాటకంలో నా పాత్ర ఇది. తనని తాను నిందించుకున్నారే గాని వేరొకరిని నిందించలేదు. అప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న బసవతారకమ్మ గారు 1985లో మరణించారు. ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ ని తన మాటలతో, సపరీలతో అతని మనసులో స్థానం సంపాదించింది. అతనితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ఇది ఎంతలా అంటే అప్పట్లో వీరిద్దరి ఫోన్ సంభాషణ 3 లక్షల రూపాయల బిల్లు వచ్చిందట. ఇది అందరికీ తెలిసిన సత్యమే. 70 ఏళ్ల వయసులో ఎప్పుడు ప్రజలు పార్టీ మీటింగులంటూ పార్టీ ఆఫీసులో గడిపే ఎన్టీఆర్ కి ఆడతోడు అవసరం ఎందుకని కొడుకులు, కోడళ్లు అనుకున్నారే తప్ప అతని అవసరాలు తీర్చలేకపోయారనే చెప్పాలి. దాంతో పార్టీ విషయంలో ఎన్టీఆర్ చెంత లక్ష్మీ పార్వతి పెత్తనం మొదలైంది. ఇది ఎంతలా అంటే
టిక్కెట్లు ఇచ్చే స్థాయికి వెళ్ళిందని చాలా మంది చెబుతుంటారు. మామ తరువాత ఆ పార్టీకి వారసుడిగా నేనే ఉంటాను గాని మరొకరు కాదని ఊహించిన చంద్రబాబుకి ఆవిడ పెత్తనం, ఆడపెత్తనం నచ్చలేదు. 1993లో భర్త వీరగంధం నుండి ఏప్రిల్ 15న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నారు లక్ష్మీపార్వతి. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. 1993 సెప్టెంబర్ 10న రామారావు గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి ఆ మర్నాడు సెప్టెంబర్ 11న తిరుపతిలో సంప్రదాయబద్ధంగా 74 ఏళ్ల ఎన్టీఆర్ 30 ఏళ్ల లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగిన తరువాత నందమూరి కుటుంబంలో చీలికలు మొదలయ్యాయి. ఈ వయసులో రెండవ పెళ్లి చేసుకోవడం అవసరమని కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చంద్రబాబును తప్పిస్తే పార్టీ పగ్గాలు తనకే వస్తాయని భావించిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ దగ్గర చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. ఒకవేళ లక్ష్మీపార్వతి చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్తే పార్టీ సర్వనాశనం అవుతుందని ఊహించిన చంద్రబాబు మామ దగ్గర చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదని భావించి 216 మంది ఎమ్మెల్యేలకు గాను 200 మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచారు. సరే, అక్కడేం జరుగుతుందో తెలుసుకుందామని 16 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన ఎన్టీఆర్ కి లోపలికి ప్రవేశం లేకుండా చెప్పులతో దాడి జరిగింది. ఈ దాడి చేయించింది చంద్రబాబు అని కొంతమంది, కాదు లక్ష్మీపార్వతిని మరికొంతమంది చెబుతారు తప్ప నిజం ఎవరికీ తెలియదు. ఇది ఒక మిలీనీరు ప్రశ్నగానే ఇప్పటికీ మిగిలిపోయింది. అప్పటికే మీడియా మొత్తాన్ని చంద్రబాబు గుప్పిట్లో పెట్టుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. ఏది ఏమైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవంటే ఆషామాషి కాదు. ముందేం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. నేను దేవుడితో సమానం, ప్రజలు నన్ను దేవుడిలా చూస్తారు, ఒకరి గురించి మనం తెలుసుకునేదేంటి బ్రదర్, వారే మన గురించి తెలుసుకోవాలి అనే ఒక మూర్ఖ అహంకారంతో ఎన్టీఆర్ ఉన్నాడన్నది సత్యం. ఆ అహంకారం కూడా ఆయన పతనానికి ఒక కారణం. జీవిత చరిత్ర రాస్తానని వచ్చిన లక్ష్మీపార్వతి మొదటి భర్తని వదిలేసి ఎన్టీఆర్ దగ్గర ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? జీవిత చరిత్ర రాయకుండా రాజకీయ పెత్తనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవిడ తరపు నుండి చూస్తే ఈవిడదే తప్పన్నట్లు కనబడుతుంది. సేవే చేయాలనుకుంటే సేవ చేయాలి గాని తనకంటే 43 సంవత్సరాలు పెద్ద అయిన ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? తనని నమ్మి ఒక కొడుకు ఉన్నాడు, అతని దగ్గర ఉండొచ్చు కదా. ఇవన్నీ ప్రజల ముందు లక్ష్మీపార్వతిని దోషిగా నిలబెట్టాయనే చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు అనేది మెజారిటీ ప్రజల విశ్వాసం. ఎందుకంటే చంద్రబాబు చేసిందే తప్పైతే ప్రజలు తరువాత ఆయన్ని గెలిపించరు. అంతేకాదు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. అందుకే చంద్రబాబుకి 200 మంది ఎమ్మెల్యేలు సపోర్టుగా నిలిచి 1999లో కూడా ప్రజలు చంద్రబాబుని గెలిపించారు. 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్మీపార్వతి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అలా వరుసగా ఆవిడ పార్టీ పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్ లో ఉంటున్నారు, వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.